For the Lord will take delight in you. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. This is God's promise for you in Isaiah 62:4. యెషయా 62:4 నుండి ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమయ్యున్నది. This verse says, when you're deserted, ఈ వచనం ఏం చెప్తుందంటే, మీరు విడువబడిన వారిగా ఉండి ఉన్నప్పుడు, when your possessions become desolate, మీ స్వాస్థ్య స్థలమంతయు కూడా నిర్జనమైపోయినట్టుగా ఉండి ఉన్నప్పుడు, God will take delight in you. దేవుడు మీ యందు ఆనందించుచున్నాడు అని. And He will give back everything. ఇంకను ఆయన సమస్తమును తిరిగి మీకు అనుగ్రహించును అని. Yes, we have a God who gives back everything that we have lost. అవును, మనము కోల్పోయిన సమస్తమును తిరిగి మనకు అనుగ్రహించు దేవునిని మనము కలిగి ఉన్నాము. If you read the life of Job, యోబు యొక్క జీవితాన్ని మీరు చదివినట్లయితే, the Bible says Job prayed for his friends. పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, యోబు తన స్నేహితుల కొరకే ప్రార్థించారు. And the Lord gave him back everything that he had lost in double measure. అతడు కోల్పోయిన సమస్తమును దేవుడు అతనికి రెండింతలుగా అనుగ్రహించినట్లుగా అక్కడ మనకు తెలియచేయబడుతోంది. God will do it for you. దేవుడు అలాగునే మీకును కూడా జరిగించువాడు. Everything సమస్తమును shall become a blessing in your life. మీ జీవితంలో ఆశీర్వాదకరమగును. Whatever you do for others, God will prosper it. మీరు ఇతరుల కొరకై చేయు కార్యములను వర్ధిల్లింప చేయును. Because the God of all blessing is in you. ఎందుకనగా సకల ఆశీర్వాదాల దేవుడు మీలో ఉండి ఉన్నారు. So thank Him now. కనుక ఇప్పుడు ఆయనకు వందనములు చెల్లించండి. Say, thank you, Jesus. The one who has all the blessings in Him is with me. చెప్పండి, సకల ఆశీర్వాదములు కలిగి ఉన్న దేవుడు నాలో కూడా ఉన్నాడు అని ఆయనతో చెప్పండి. And by the fullness of Jesus, we receive grace upon grace. యేసు యొక్క సంపూర్ణతను బట్టి కృప వెంబడి కృపను మనము స్వీకరించుచూ ఉన్నాము. One translation says blessing upon blessing. ఒక అనువాదం ఏం చెప్తుందంటే, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము అని. That's why Psalm 115 verse 14 says, అందుచేతనే 115వ కీర్తన 14వ వచనంలో, God will increase you and your children. దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునని చెప్తోంది. He will do it for you and your children. ఆయన మీకును మీ బిడ్డలకును అలాగునా జరిగించును. Anima from Raurkela gave this testimony. రూర్కెలా నుండి అనీమా ఈ రీతిగా సాక్ష్యం తెలియచేస్తున్నారు. She says, I was an average student since childhood. బాల్యము నుండి కూడా నేను సాధారణమైన విద్యార్థిగానే ఉన్నాను. At that time, my parents enrolled me in the Young Partners Plan of Jesus Calls. ఆ సమయంలో నా యొక్క తల్లిదండ్రులు నన్ను యేసు పిలుచున్నాడు యవ్వన భాగస్థుల పథకంలో సభ్యురాలుగా చేర్పించారు. God blessed my studies. దేవుడు నా విద్యాభ్యాసమును ఆశీర్వదించారు. I passed in first division in my 10th and 12th. 10-12వ తరగతులలో మొదటి దశలో నేను ఉత్తీర్ణురాలనయ్యాను. Went on to do my masters. ఉన్నతమైన విద్య కోసమై నేను వెళ్ళి ఉన్నప్పుడు And God was gracious. దేవుడు నాకు కృపాసహితునిగా ఉండి ఉన్నారు. And when I attended the U-turn meeting at the Raurkela prayer tower, రౌర్కేలా ప్రార్థనా గోపురములో యూటర్న్ కార్యక్రమానికి హాజరైనప్పుడు I enrolled myself in the job blessing plan of Jesus Calls. యేసు పిలుచున్నాడు పరిచర్య ఉద్యోగ ఆశీర్వాద పథకంలో నేను పేరు నమోదు చేసుకున్నాను. And God gave me a job in the government department in the revenue. దేవుడు నాకు రెవెన్యూ విభాగములో ప్రభుత్వ శాఖలో ఉద్యోగమును అనుగ్రహించి ఉన్నారు. What a great God we have. ఎంత గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము. God will build your life. దేవుడు మీ జీవితమును నిర్మాణము చేయును. Remove the desolation. నిర్జనమైన స్థితిని ఆయన తొలగించి వేయును. And He will establish you with the choicest blessings. ఆయన శ్రేష్ఠ ఆశీర్వాదముతో మిమ్మును స్థిరపరచును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. The Lord will take delight in you. ప్రభు మీ యందు ఆనందించువాడై ఉన్నారు. Father, తండ్రి, I pray for everyone who does not have a job. ఎవరికైతే ఉద్యోగం లేదో వారిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. Do a miracle today, Lord. ఈ రోజున ఒక అద్భుతాన్ని జరిగించండి ప్రభు. Give them a job. వారికి ఉద్యోగం అనుగ్రహించండి. Give them a well-paying job. బాగుగా వేతనం ఇచ్చి ఉద్యోగమును వారికి అనుగ్రహించండి. As they have been giving their offerings from their job, from their earnings. వారి యొక్క సంపాదనలో నుంచి ఉద్యోగంలో నుంచి వారు మీకు కానుకలను సమర్పించుచూ ఉండగా Build their home. వారి గృహాన్ని నిర్మాణము గావించండి. Build their profession. వారి వృత్తిని నిర్మాణము గావించండి. Prosper it, Lord. దాన్ని వర్ధిల్లింప చేయండి ప్రభు. Give them great reputation, గొప్ప కీర్తిని వారికి అనుగ్రహించండి. good name, మంచి పేరుని ఇవ్వండి. and let them have promotion after promotion in Jesus' name. యేసు నామములో పదోన్నతి వెంబడి పదోన్నతి వారికి అనుగ్రహించండి. And give them grace to repay all the loans. వారి యొక్క రుణములను తిరిగి చెల్లించే కృపను వారికి అనుగ్రహించండి. Let them live in peace in Jesus' name. యేసు నామములో వారు సమాధానముగా జీవించాలి. Let your Holy Spirit perfect everything for the members of their family. మీ పరిశుద్ధాత్మ వారి కుటుంబ సభ్యులందరి కోసం సమస్తమును సంపూర్ణము చేయాలి. Let the children
concentrate and study very well and excel. బిడ్డలు ఏకాగ్రతతో చదివి మంచిగా రాణింపును వారి విద్యలో వారు కలిగి ఉండాలి. And let there be good health in the family. కుటుంబంలో మంచి ఆరోగ్యము ఉండాలి. Everyone be healed in Jesus' name. ప్రతి ఒక్కరు యేసు నామములో స్వస్థపరచబడాలి. Let miracles happen right now. అద్భుతములను ఇప్పుడే జరగనివ్వండి. Eyes be healed. కన్నులు స్వస్థపరచబడును గాక. Blood count become normal. రక్తపు కణముల సంఖ్య సహజ సిద్ధముగా ఉండును గాక. Platelet count be normal. ప్లేట్లెట్ యొక్క సంఖ్య సహజ సిద్ధముగా ఉండును గాక. Let them get back their property also. వారి స్వాస్థ్యమును వారు తిరిగి పొందుదురు గాక. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Join the job blessing plan of Jesus Calls. యేసు పిలుచుచున్నాడు ఉద్యోగ ఆశీర్వాద పథకములో సభ్యులుగా చేర్పించబడండి. For God to give you a good job and to raise you in your job. దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇవ్వడానికి మీ ఉద్యోగములో దేవుడు మిమ్మును లేవనెత్త చేయులాగున. You'll be a blessing to millions of people. మీరు లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండేదరు. You can like this video and share it with all your friends. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులందరితో కూడా మీరు పంచుకొనండి. Let them receive the blessing. వారు ఆశీర్వాదాలు స్వీకరించులాగున. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలువెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి ఈ యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక్క నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.